మనం ఈరోజు ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి అధ్యాయం, మొదటి స్కందం, మొదటి సంపుటంలో 3 శ్లోకాలు చదువుకున్నాము. 4 శ్లోకాలు 21, 22, 23 శ్లోకాల నుంచి మనం చర్చిస్తున్నాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య త్రైలోక్యానాం సృజామ్య పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది భగవానుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు తెలియజేశారు. ఎప్పుడైతే అధర్మం పెచ్చుమీరిపోతుందో, భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ప్రతి యుగమునందు నేను అవతరిస్తున్నాను అని భగవంతుడు మనకి భౌతిక ప్రపంచంలోని క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడడానికి కావలసినటువంటి ఒక అవకాశాన్ని, ఒక ఆశని కల్పిస్తున్నాడు. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు దీని గురించి చర్చించుకున్నాము. ఏమనంటే, కలియుగం యొక్క క్లిష్టమైన పరిస్థితి గురించి మనము ఎన్నోసార్లు చర్చించుకున్నాము. శ్రీమద్ భాగవతము ఎప్పుడు చెప్పబడింది? ఎవరికైనా తెలుసా? ఏ యుగంలో చెప్పారు భాగవతాన్ని పరీక్షిత్ మహారాజ్కి? ఎవరైనా ప్రయత్నిస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. కలియుగం స్టార్టింగ్ లో ప్రభుజీ. హరి బోల్. ఎస్, కలియుగం ఆరంభమైన తర్వాత భాగవతాన్ని వచించడం జరిగింది. మనకు తెలుసు పరీక్షిత్ మహారాజుకి ఆ స్థితి ఎందుకు వచ్చింది? కలి రూపంగానే, కలి మూలంగానే పరీక్షిత్ మహారాజుకి ఆ స్థితి వచ్చింది అని మనము తెలుసుకుంటాం. కాబట్టి పరీక్షిత్ మహారాజు రక్షణ కోసమని, శ్రవణం కోసమని పరీక్షిత్ మహారాజు యొక్క అభ్యర్థన మేరకు సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని వచించినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి శ్రీమద్ భాగవతము కలియుగం కోసమని కలియుగంలో చెప్పారు. కానీ భాగవతంలో వర్ణించినటువంటి లీలలన్నీ కూడాను, ముఖ్యంగా దశమ స్కందంలో వర్ణించినటువంటి లీలలన్నీ కూడాను భగవంతుడు ద్వాపరయుగంలో అవతరించినప్పుడు వాటిని, ఆ దివ్య లీలన్నీ కూడాను తను ఆచరించి చూపించారు. నిజానికి శ్రీమద్ భాగవతం అంతా కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క దివ్య లీలల సమాహారం. సో ఇక్కడ మనం దీని గురించి కూడా చాలాసార్లు చర్చించుకున్నాము. కానీ ఇక్కడ మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు దాని గురించి వివరణాత్మకంగా ఒకటి విశ్లేషించి చెప్తున్నారు. కలియుగము ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి నిజానికి సరిపోయేటువంటి యుగం కాదు. మనం ఇంతకుముందు కూడా గత 2 రోజుల క్రితమే ఏదో చర్చించుకున్నాము. సత్యయుగంలో మానవుని యొక్క జీవిత కాలము 1,00,000 సంవత్సరాలు. 1,00,000 సంవత్సరాల్లో చాలా దీర్ఘమైన కాలము. ఆలోచించండి, 100 సంవత్సరాలకి 1,00,000 సంవత్సరాలకి, ఇప్పుడే ఒక్క క్షణం ఊహించుకోండి, మనము 1,00,000 సంవత్సరాలు ఇక్కడ జీవించబోతున్నాం. సుదీర్ఘమైన కాలము మన కలియుగం యొక్క జీవన పరిమాణంతో పోలిస్తే. ఆ కాలాన్ని ఏమని చెప్పారు? స్వర్ణయుగము. స్వర్ణయుగం లాంటి ఆ కాలంలో, గోల్డెన్ ఏజ్ తర్వాత ఆ కాలంలో వ్యక్తులు ఏకాగ్రతతోని భగవంతుని మీద తమ చిత్తాన్ని ఉంచి తపస్సు చేయగలిగే శక్తివంతులై ఉండేవాళ్ళు. అందుకని దాదాపు 60,000 సంవత్సరాల పైచిలుకు కాలము వాళ్ళు ఆత్మసాక్షాత్కార జ్ఞానానికై స్థిరంగా ఒక చోట కూర్చొని తపస్సు చేసేవారు. ఆ తపస్సు ఫలిస్తే వాళ్ళు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొంది భౌతిక బంధనాల నుంచి ముక్తి అయ్యేవారు. అదే ప్రక్రియని త్రేతాయుగంలో చేసినప్పుడు, అదే ప్రక్రియని ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని సంపాదించడానికి త్రేతాయుగంలో అవలంబించినటువంటి విధానం ఏమిటంటే యజ్ఞయాగాదులు. యజ్ఞయాగాదులు కూడాను మనం కలియుగంలో కొన్ని గంటలలో ముగించేటువంటి యజ్ఞయాగాదులు అంటే యజ్ఞయాగాదులు కాదు.
వేదశాస్త్రాలను అనుసరించి వాళ్ళు చేసే యజ్ఞయాగాదులు కొన్ని మాసాలు, సంవత్సరాల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉండేది. అలాంటి యజ్ఞాలు చేయాలి అంటే పరిపక్వత సాధించినటువంటి విప్రుడు, వేదశాస్త్రాల్లో సంపూర్ణ పరిజ్ఞానం కలిగినటువంటి విప్రులు అంటే బ్రాహ్మణుల యొక్క ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఆ యజ్ఞాలను నిర్వర్తించాలి అంటే యజ్ఞ సామాగ్రి కొనడానికి అనేకమైనటువంటి ఆర్థిక వనరుల యొక్క ఆవశ్యకత చాలా ఉంది. సో ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దాన్ని శ్రద్ధగా ఒక చోట ఆ యజ్ఞయాగాలను నిర్వర్తించడానికి కావలసినటువంటి ఏకాగ్రత కావాలి. దాన్ని నిర్వహింపచేయడానికి ఉత్తమములైన బ్రాహ్మణుడు, వేదశాస్త్రాల్లోని మంత్రోచ్చరణ, యజ్ఞయాగాదులలో చాలా ముఖ్యమైనది మంత్రోచ్చరణ మరియు యజ్ఞానికి సమర్పించేటువంటి రకరకాల వస్తువులు ఏవైతే ఉంటాయో అవి చాలా జాగ్రత్తగా, ఒకటి ఆర్థికంగా స్థిరత్వాన్ని సంపాదించి వాటిని అన్నింటినీ కొనగలిగే స్థితి ఉండాలి. 1-2 రోజులు కాదు, నెలల తరబడి ఆ యజ్ఞం జరుగుతూ ఉండేది. నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడాను. అలాంటి యజ్ఞానికి కావలసినటువంటి దినుసులన్నీ కూడాను సమకూర్చుకోగలిగే శక్తి యజ్ఞం చేసే వ్యక్తికి ఉండాలి. అంతేకాకుండా యజ్ఞంలో చాలా ముఖ్యమైన ప్రాథమికమైనటువంటిది ఏమిటి అంటే, ఆర్థికంగా స్థితి ఉన్నా కూడాను బ్రాహ్మణులు వేదశాస్త్రాల్లోని యజ్ఞ మంత్రాన్ని ఎలాంటి ఉచ్చారణ దోషం లేకుండా ఉచ్చరించగలరు. చాలా క్లిష్టమైన ప్రక్రియ. అందుకని దాన్ని ఏమన్నారు ఆ యుగాన్ని? వెండి, మొదటిది బంగారు యుగం అయితే రెండవ యుగాన్ని వెండి యుగము అన్నారు. ఎందుకంటే మొదటి యుగంలో తపస్సు చేయడానికి జీవనకాలం సరిపోతుంది, ఏకాగ్రత జీవనకాలము, అవి రెండు కూడా ఉన్నాయి. రెండవ యుగంలో చేయడానికి ఆర్థికమైన స్తోమత కావాలి. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ దాన్ని చేయడానికి కావలసిన ఏకాగ్రత, మళ్ళీ సరైన విప్రులు, ఇవి రెండూ కావాలి. మూడవ యుగము, ద్వాపర యుగాన్ని ఏమన్నారు అంటే తామ్ర యుగంలో ఉన్నారు. ఎందుకని? ద్వాపర యుగంలో దేవతార్చన ద్వారా భగవంతుని యొక్క ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కానీ తామ్రయుగంలో జీవితకాలము 1000 సంవత్సరాలు. దాని దేవతార్చన కూడాను మనము దేవాలయానికి వెళ్తే 10-15 నిమిషాల్లో అర్చన పూర్తి చేస్తారు ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు. కానీ దేవతార్చన ద్వాపరయుగంలో చేసినప్పుడు అలా కాదు, చాలా విస్తృతంగా ఉండేది. వేదశాస్త్రాలను అనుసరించి దేవతార్చన చేస్తే ఒక్కొక్క రోజు, ఒక్కొక్కసారి దాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తే రోజులో సగభాగం పూర్తవుతుంది. అలాంటి అర్చనని జీవితకాలం అంతా కూడాను చాలా నిష్ఠగా వేదశాస్త్రాలు చెప్పినట్టుగా చేసినప్పుడు వ్యక్తికి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగేటువంటి అవకాశం ఉంది. కానీ కలియుగంలో ఇలాంటి అవకాశాలు ఏవి కూడా లేవు. ఎందుకంటే మన జీవితకాలమే 100 సంవత్సరాలు. సో తపస్సు ద్వారా ఏకాగ్రతని సాధించాలి అంటే, ఏకాగ్రతని సాధించి పరిపక్వతని సాధించాలి అంటే దాదాపు 60,000 సంవత్సరాలు కావాలి, జీవితకాలమే సరిపోదు. తర్వాత యజ్ఞయాగాదుల ద్వారా ఆ ప్రక్రియని నిర్వర్తించాలి అంటే దానికి కూడా మనకు సమయం లేదు. సమయం కన్నా కూడాను ముఖ్యంగా అంతకు వ్యయాన్ని ఓర్చుకునేటువంటి ఆర్థిక స్తోమత లేదు. ఆర్థిక స్తోమత ఎవరికైనా ఉన్నా కూడాను దాన్ని నిర్వర్తించడానికి కావలసినటువంటి సరైన బ్రాహ్మణులు, విప్రులు లేరు. సో యజ్ఞయాగాదులు కూడా చేసి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందే అవకాశము కలియుగంలో లేదు. మూడో యుగంలో అర్చన విధానం, మళ్ళీ అదే సమస్య. అర్చన చేయడానికి వేద గ్రంథాల్లో చెప్పినటువంటి నియమాలన్నీ పాటించగలగాలి, ఆ మంత్రాలన్నీ వచ్చి ఉండాలి. వాటిని పాటించే శక్తి, అర్థం చేసుకునేటువంటి బుద్ధి జ్ఞానం కానీ కలియుగంలో ఉన్నటువంటి మానవులకు లేదు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జీవన పరిమాణం. కలియుగంలో మన జీవన పరిమాణం చాలా అత్యల్పమైంది. కలయర్ దోషే నిధి రాజన్ అని నిన్న కూడా మనం చదువుకున్నాం. కలియుగంలో ఉన్నటువంటిది ఏంటి అంటే దోషాల నిధి, దోషాలతో కూడుకున్నటువంటి బండాగారం.
కలియుగాన్ని ఇందాక ఎక్కడో చదువుతున్నప్పుడు శ్రీల ప్రభుపాద వారు తన భాష్యంలో ఉల్లంఘించారు. కలియుగము కలహయుగము అన్నారు. కలహయుగము. ప్రతి చిన్న విషయానికి మనస్పర్ధలు, తద్వారా కలహానికి దారితీస్తుంది కలియుగం. ఎంతటి ప్రభావితమైంది కలియుగం అంటే, ఉత్తమ శ్రేణి భక్తుడైనటువంటి పరీక్షిత్ మహారాజ్ లాంటి వాళ్ళని కూడా కలి తన ప్రభావాన్ని, పరీక్షిత్ మహారాజ్ లాంటి వాళ్ళ మీద కూడా కలి తన ప్రభావాన్ని చూపించగలిగింది. ఇంకా మనం ఆలోచించవచ్చు, పరీక్షిత్ మహారాజు లాంటి ఉన్నత శ్రేణి భక్తుల కుటుంబంలో జన్మించి, తాతలు తండ్రులు అందరూ కూడా గొప్ప భక్తులు. స్వయంగా అతనే భక్తుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను చేత పరిరక్షించబడినటువంటి గొప్ప జీవాత్మ, అంత గొప్ప భక్తుడు. అతనే కలి ప్రభావానికి లోనే క్షణకాలంలో ఒక దోషాన్ని చేశారు. దాని పర్యవసానము ఆయన వెంటనే స్వీకరించారు. సో కలి యొక్క ప్రభావము అలాంటి గొప్ప భక్తులని వదిలినప్పుడు మనం ఆలోచించవచ్చు, మానవ జీవితంలో బద్ధ జీవులుగా జీవిస్తున్నటువంటి మన పరిస్థితి ఏమిటి? కలి చాలా శక్తివంతమైంది. ఎంత ప్రభావపూరితమైంది అంటే, మనము ఎంత దృఢ నిశ్చయంతో భగవద్భక్తిలో ఉండాలి అనుకుంటే కూడాను ఏదో ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో ఒక పరిస్థితి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దోషభూయిష్టమైనది కలియుగం అంతా కూడాను దోషభూయిష్టం. కానీ అలాంటి కలియుగంలో ఒక గొప్ప ఆశాకిరణం ఒకటి మనకు కనబడుతుంది. ఏంటంటే, ఆత్మ సాక్షాత్కార జ్ఞానానికి భగవంతుడిచ్చిన అవకాశము కలియుగంలో హరినామ సంకీర్తనం, హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలో నాస్తేవ 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 గతిరిన్యత. దోషభూయిష్టమైనటువంటి కలియుగాన్ని మనం జయించగలిగేటువంటి ఏకైక పద్ధతి ఏమిటి అంటే హరినామ సంకీర్తన. యుగాల్లో ఆత్మ సాక్షాత్కార జ్ఞానానికి అవలంబించవలసినటువంటి విధానం గురించి మాట్లాడుకున్నాం. ఆ విధానాలేవి కూడా మనం అవలంబించలేము కలియుగంలో. కానీ ఎందుకంటే జీవన పరిమాణం కూడా చాలా తక్కువ. కానీ ఈ తక్కువ పరిమాణంలో భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి, భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి కలియుగంలో మనకి ఇచ్చిన అవకాశం హరినామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ యుగ ధర్మాన్ని మనకి బోధించడానికి భగవంతుడే స్వయంగా, రాధాకృష్ణుడు స్వయంగా తన భక్తుడిగా అవతరించారు. చైతన్య మహాప్రభుగా అవతరించి మరికొన్ని నియమాలను సడలించారు. ఎంతవరకు సడలించారు? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా ఆధ్యాత్మిక చింతనను పొంది ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని కలుగజేసుకోవడం కలియుగంలో సాధ్యము అన్న విషయం మనకి శాస్త్రంలో ఉంది. కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించి నియమ నిబంధనలన్నీ కూడా తొలగించేశారు. అది ఇంకా సులభతరం చేశారు. ప్రేమదని హరినామ సంకీర్తన, హరినామ సంకీర్తన అనేటువంటి ప్రేమధనాన్ని గోలోకం నుంచి మనకి ఇక్కడికి తీసుకొచ్చి భౌతిక ప్రపంచంలో ఉన్న మనకి అందించిన వాడు చైతన్య మహాప్రభు. ఆ చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనాన్ని మనకు అందించినప్పుడు నియమాలని తొలగించాడు. ఏ నియమము లేదు. కలియుగంలో వ్యక్తులు ఏదైనా నిష్ఠతో చేయమంటే రకరకాల కారణాలు అడ్డొస్తూ ఉంటాయి. నిద్ర లేవలేని ఉదయమే, పవిత్రంగా ఉండాలా, అది కుదరదు కదా, చాలా కష్టం, నేనున్న ప్రదేశంలో మీరు చెప్పిన పవిత్రతని పాటించడం సాధ్యం కాదు, స్నానం చేసే చేయాలా, లేదండి నేను ప్రతిరోజు స్నానం చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఒక చోట కూర్చొని చేయాలా, అది కూడా సాధ్యం కాదండి, నేను ఒక 15 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చోలేను, అది కూడా చాలా కష్టం మీద. ఇలాంటి రకరకాల అడ్డంకులు ఉన్నాయి. అందుకని చైతన్య మహాప్రభు చాలా చాలా చిన్న చిన్న అడ్డంకులు. నిజానికి మనం సత్యయుగ కాలంలో మానవుని యొక్క స్థితిగతుల గురించి, సామర్థ్యం గురించి ఆలోచించినప్పుడు మనకు ఉన్నటువంటి చాలా చాలా చిన్నవి, అసలు వాటిని కూడా తొలగించేశాడు చైతన్య మహాప్రభు. తొలగించేమన్నాడు? స్థానిస్థిత మీరు ఎలా ఉంటే అలా ఉండండి, మీరు సన్యాసాన్ని స్వీకరించక్కర్లేదు, మీ కుటుంబాన్ని వదిలివేయక్కర్లేదు, మీరు చేస్తున్న కార్యక్రమాన్ని కూడాను ఆపేయక్కర్లేదు. విద్యార్థి అయితే విద్యార్థి, గృహస్థ అయితే గృహస్థ, మీరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండండి. మీ స్థితిని మార్చాల్సిన ఆవశ్యకత కూడా లేదు. చేయవలసిందల్లా హరినామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఈ మంత్ర జపం చేయండి చాలు. ఏకైక నియమం ఏమిటి అంటే మనం జపిస్తున్నప్పుడు ఆ మంత్రాన్ని మనము మన చెవి ద్వారా వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంతే. కలియుగంలో మనము మిగిలిన 3 యుగాల్లో చేయవలసినటువంటి ధర్మాలు ఏవి చేసి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేం కాబట్టి కలియుగంలో మనకి నిర్దేశించినటువంటి భాగవత ధర్మం ఏమిటి అంటే శ్రీమద్ భాగవతాన్ని వినడము, శ్రవణం, భగవన్నామాన్ని స్మరించడం. ఈ 2 కార్యక్రమాలని నిష్ఠగా పాటిస్తే రెస్ట్ అష్యూర్డ్, గ్యారంటీగా మనము ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందుతాం. జీవితకాలం అంతా కూడాను 16 రౌండ్లు అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసంగా 16 రౌండ్లు ప్రతిరోజు జపిస్తూ భగవంతునికి సంబంధించిన ఈ దివ్య జ్ఞానాన్ని ప్రతిరోజు మనము అధ్యయనం చేసినట్టయితే, శ్రవణం చేసినట్టయితే మనము ఈ భౌతిక బంధనాల నుంచి తప్పకుండా విముక్తి చెందుతాము. చూసారా, ముందు మనకి ప్రారంభ దశలో కలియుగం గురించి ఆలోచిస్తే ఎంత భయంకరమైనదిలా కనబడింది. కానీ కలియుగంలో ఆధ్యాత్మిక ప్రగతికి, ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ఇచ్చిన అవకాశాన్ని మనం గమనించినట్టయితే ఇది మనకి స్పష్టంగా అవగతమవుతుంది. ఏమిటి అంటే ఇది ఒక విధంగా స్వర్ణయుగం. అదే విషయం శ్రీల ప్రభుపాదుల వారు చాలా చోట్ల మనకి విన్నవిస్తారు. కలియుగం కల్మషభూయిష్టమైంది, దాంట్లో సందేహం లేదు. కలియుగమైన కాల పరిమితి ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. 432,000 సంవత్సరాలు, లేకపోతే 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క కాల పరిమితి. దాంట్లో మనము అత్యంత ప్రారంభ దశలో ఉన్నాం. ఏంటిది? ఇప్పుడు 5,500 పైచిలుకు సంవత్సరాలు మాత్రమే గడిచింది కలియుగం ఆరంభమై. ఇంకా చూస్తే 4,27,000 పైచిలుకు సంవత్సరాలు ఇంకా కలియుగం మిగిలి ఉంది. ఇప్పుడే కలియుగంలో ఇలాంటి స్థితి కలిగింది అంటే ఇంకా రాను రాను కలియుగంలో ఎలా ఉంటుందో మనకి శాస్త్రంలో చెప్పబడింది. వ్యక్తులు తమ శిశువులని ఆహారంగా భుజించడానికి మాత్రమే వ్యక్తులు తమ శిశువులను పుట్టిస్తారు అని చెప్పబడింది. కలియుగం చాలా 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 దిగజారిపోయేటువంటి స్థితి ఇంకా రాబోతుంది. కానీ ఇలాంటి దుష్ట భూయిష్టమైనటువంటి కలియుగంలో స్వర్ణయుగం కాలం ఉంది ఒకటి. అది 10,000 సంవత్సరాలు స్వర్ణయుగం అని చెప్పబడింది. ఎప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు యుగ ధర్మాన్ని ప్రచారం చేయడానికి భగవంతుడే స్వయంగా చైతన్య మహాప్రభుగా అవతరించాడో అతని అవతరణ నుంచి 10,000 సంవత్సరాలు స్వర్ణయుగం, కలియుగంలోని స్వర్ణయుగం అని చెప్పబడింది. ఈ స్వర్ణయుగం నిజానికి సత్యయుగపు యొక్క స్వర్ణయుగం కన్నా చాలా గొప్పది. ఎందుకని? సత్యయుగంలో చాలా కష్టపడాలి ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి. దట్టు చాలా దీర్ఘకాలం, 60,000 సంవత్సరాల పైచిలుకు అంటే. అలాంటిది ఈ స్వర్ణయుగంలో, కలియుగంలోని స్వర్ణయుగమైనటువంటి 10,000 సంవత్సరాల్లో హరినామ సంకీర్తన ప్రచారము చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ 10,000 సంవత్సరాల్లో జన్మించేటువంటి జీవాత్మలన్నీ కూడాను, మనుష్య జన్మని స్వీకరించినటువంటి జీవాత్మలన్నిటికీ కూడాను ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఏమిటి అంటే చైతన్య మహాప్రభు మనకు అందించినటువంటి ఈ మహామంత్రాన్ని, ఈ మహామంత్రం ఎలాంటిది? గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తనం అన్నటువంటిది గోలోకంలో ఉన్నటువంటి ప్రేమధనం. అది ఆ ధనాన్ని చైతన్య మహాప్రభు ద్వీలోకి తీసుకొచ్చారు. ఆ భగవద్ ధర్మాన్ని చైతన్య మహాప్రభు భారతదేశం అంతా ప్రచారం చేశారు. పైగా చైతన్య మహాప్రభు ఇంకో నిర్దేశం కూడా చేశారు. ఈ భారతదేశంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటి? శ్రీకృష్ణుడి యొక్క ఈ సమాచారాన్ని, భగవద్గీతని, భాగవతాన్ని, భాగవత ధర్మాన్ని ప్రపంచమంతా ప్రచారం చేయమని. భాగవత్ ధర్మానికి ప్రాథమికమైనటువంటి విషయాన్ని దేంట్లో బోధించారు? మనకి భగవద్గీతలో ప్రాథమిక సమాచారాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే భగవద్గీతని మనం అర్థం చేసుకుంటామో తర్వాత శ్రీమద్ భాగవతాన్ని మనము అధ్యయనం చేయవచ్చు. ఎందుకని? మరింత ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మనము సంపాదించుకోవడానికి. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు ఏంటి అంటే హై స్కూల్ స్టడీస్ భగవద్గీత. భగవద్గీత అంటే మన హై స్కూల్ స్టడీ లాంటిది. శ్రీమద్ భాగవతము
భగవద్గీత అంటే హై స్కూల్ స్టడీ, గ్రాడ్యుయేషన్ స్టడీ అంటారు. డిగ్రీ వరకు చదివితే మనం ఎలాగ పరిగణిస్తాం, అదంతా భగవద్గీత చదివితే డిగ్రీ వరకు చదివినట్టు అనుకోవచ్చు. శ్రీమద్ భాగవతము పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ అంటారు. మాస్టర్స్ డిగ్రీ కోసం వెళ్తాం కదా మనము, భౌతికమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించడానికి. అది ఆధ్యాత్మిక జీవనంలో అది శ్రీమద్ భాగవతం లాంటిది, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ. చైతన్య చరితామృతము పిహెచ్డి లాంటిది. సో దీని గురించి మాట్లాడినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఇంకో విషయం కూడా, ఈ 3 శ్లోకాలని మనము అధ్యయనం చేసినప్పుడు, మనకి చర్చించినప్పుడు ఒకటి విషయం అర్థమవుతుంది. మనం విద్యా విధానం గురించి మాట్లాడినాం కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ నిర్ధారించారు. ఏమని? భౌతిక ప్రపంచంలో కలియుగంలో మనము ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఏమిటది? మన పిల్లలని ఎలాంటి విద్యాభ్యాసానికి పంపిస్తున్నాము? కేవలము ఇంద్రియ తృప్తి కోసం నిర్దేశించినటువంటి విద్యాభ్యాసానికి మాత్రమే మనం పంపిస్తున్నాం. పునర్చర్విత చరణం. మనం కూడా అదే విద్యాభ్యాసాన్ని అవలంబించి ఏం చేశాము? భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నమయ్యాము. మన సంతానాన్ని కూడా అదే రకమైన విద్యాభ్యాసాన్ని వసంగి వాళ్ళని కూడా భౌతిక ఇంద్రియ తృప్తిలో ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని శ్రీల ప్రభుపాదుల చాలా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్, చాలా బలీయమైనటువంటి ఒక వాక్యాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఉపయోగించారు భాష్యంలో. ఏమని చెప్పారు? నిజంగా ఎవరైనా కూడాను ఆధ్యాత్మిక ప్రగతిని పొందాలి అనుకుంటే కలేబం అదే ఏమన్నాడు? కలేబాలు అంటే వ్యధశాల అంటాం చూడండి తెలుగులో. మనము జంతువులని సంహరించడానికి ఏర్పరిచేటువంటి వ్యధశాల ఉంటుంది చూడండి. ఆధునిక విద్యా సంస్థలని, విద్యా విధానాన్ని శ్రీల ప్రభుపాదుల వారు వ్యధశాల అన్నారు. చాలా చాలా ఉన్నతం, చాలా స్ట్రాంగ్ వర్డ్ అది. అలాంటి పదాన్ని ఎందుకు ఉపయోగించారు? నిజంగానే అదే జరుగుతుంది. నేటి విద్యా విధానం ఎలా ఉంది అంటే, భౌతిక ఇంద్రియ తృప్తికి కావలసినటువంటి అవసరాల్ని సమకూర్చుకోవడానికి, దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి కావలసిన పరిజ్ఞానాన్ని ఇస్తుంది. అది ఎలాంటిది? మనని ఆధ్యాత్మిక ప్రగతి నుంచి కుంటుపడి మనము భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నం కావడానికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి విద్యా విధానం ఏదైతే ఉన్నదో అది సరి అయిన విద్యా విధానం కాదు. కానీ మనము దాంట్లోనే మన పిల్లల్ని పంపిస్తున్నాం. అంటే చూడండి, మనము మన పిల్లల్ని వ్యధశాలకు పంపించినట్టుగా ఇక్కడ పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ విద్యా విధానము మన ఆధ్యాత్మిక ప్రగతిని ధ్వంసం చేస్తుంది. సో నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే, అందుకని మనం మన పిల్లలకు కూడా ఇవ్వవలసింది ఏమిటంటే భాగవత ధర్మాన్ని బోధించాలి. ఆ భాగవత ధర్మాన్ని బోధించాలి అంటే మనము ఆ భాగవత ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. అప్పుడే బోధించగలుగుతాము. శౌనకాది ఋషులు కూడా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు? సూత గోస్వామితో విన్నవిస్తున్నప్పుడు, భగవంతుని యొక్క కృపతోని మా అదృష్టం కొద్దీ మిమ్మల్ని మేము కలుసుకోగలిగాము. తద్వారా మిమ్మల్ని మా ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణానికి కావలసినటువంటి ఓడకి మిమ్మల్ని అధిపతిగా చేయాలనుకుంటున్నాము, కెప్టెన్. ఈ కలియుగం యొక్క కలి యొక్క సముద్రాన్ని దాటాలి, వేదన సముద్రాన్ని దాటాలి అంటే కావలసినటువంటి ఓడ శ్రీమద్ భాగవతానికి, ఆ భాగవతానికి మిమ్మల్ని అధిపతిగా మేము నిర్ణయించి మీ అనుజ్ఞలో, మీ సారథ్యంలో మేము ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలనుకుంటున్నాము. కలియుగం నిజానికి అన్ని సద్గుణాలకి కూడాను అవరోధం కల్పించేటువంటి, సద్గుణాలు అనేటువంటివి కనబడేటువంటి కాలము కలియుగము. మనిషిలోని అన్ని సద్గుణాలని ధ్వంసం చేసేది కలియుగము. చాలా ప్రమాదకరమైంది. నిజానికి మనకి శాస్త్రం అంతా అవగతం చేసుకుంటే మనకి మళ్ళీ మళ్ళీ తెలిసే విషయం ఏంటంటే, మనిషి యొక్క జీవితము, జీవిత లక్ష్యము ఏమిటి అంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడము. కానీ కలియుగము దాన్ని తొలగిస్తుంది.
ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి అవకాశాలన్నింటినీ కూడాను అవరోధపరుస్తుంది. ఎందుకని? అది ఇంద్రియ తృప్తి వైపు ఆకర్షితులను చేస్తుంది. ఆ ఇంద్రియ తృప్తి వైపు ఆకర్షితులను చేసే ప్రాసెస్‌లో, పద్ధతిలో ప్రతి క్షణము కలహాలకి మూలహేతు అవుతుంది. అందుకనే కలియుగము మానవ జీవితానికి చాలా ప్రమాదకరమైనటువంటిది. కానీ కలియుగంలో మనకిచ్చినటువంటి ఈ ప్రత్యేకంగా ఈ 10,000 సంవత్సరాలు 4,32,000 సంవత్సరాల్లో ప్రత్యేకంగా ఈ 10,000 సంవత్సరాలు దాంట్లో 500 పైచిలుకు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 10,000 సంవత్సరాలు స్వర్ణయుగం చాలా ఉన్నతమైనటువంటి కాలం. ఇంకా మనం అనుకుంటున్నాం ఇంకా కలియుగం ముందుకు సాగుతున్న కొద్దీ కలియుగం గురించి మాట్లాడినప్పుడు మానవుని యొక్క జీవితకాలం మరింత కృషించిపోతుంది. మామూలుగా కలియుగం యొక్క జీవితకాలం 100 సంవత్సరాలని చెప్పుకున్నారు. కానీ రాను రాను మానవులు చేసే పాప కార్యాల మూలంగా తమ ఆయుష్ పరిధిని వాళ్ళే తగ్గించుకుంటారు. దాంట్లో ఇప్పటికి కూడాను మన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా జరుగుతున్నటువంటి లోపభూయిష్టమైన పని ఏమిటి అంటే వ్యధశాలలు, జంతువధ చాలా ప్రమాదకరమైంది. ఆధ్యాత్మిక ప్రగతిని కుంటుపరిచేస్తుంది. మొత్తం వ్యక్తులకే కాదు, సమాజం మొత్తానికి అది చాలా ప్రమాదకరమైంది. ఈ కలియుగంలోని కల్మషాల గురించి వివరణాత్మకంగా మనకి శ్రీమద్ భాగవతం 12వ సంపుటంలో వివరించి చెప్పబడింది నిజానికి. అందుకని ఎవరైనా ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి అనుకున్నప్పుడు కలియుగంలోని వ్యక్తులకి చాలా అనుకూలమైన పరిస్థితులు కావు. ఇంద్రియ తృప్తి కోసమని వ్యక్తులందరూ కూడా ఎంత జాగరూకతతోని ఎంత నిమగ్నమై ఉన్నారు అంటే మన చుట్టూ అవే పరిస్థితులు ఉన్నాయి. తద్వారా మనం కూడా దానికి ఆకర్షితమయ్యేటువంటి అవకాశం చాలా ఉంది. అందుకని ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని కూడా కలియుగంలో మనుషులు మర్చిపోయే అవకాశం ఉంది. మనం ఎప్పుడైతే కొంచెం పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచిస్తామో ఈ కాలంలోని మన పిల్లల్ని మనం ఎలాంటి వ్యధశాలలకు పంపిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తులు అడగొచ్చు, మరి ఆ విజ్ఞానం లేకపోతే జీవనం ఎలాగా? స్వీకరించండి ఆ విజ్ఞానాన్ని. విజ్ఞానంతో పాటు భాగవత ధర్మాన్ని కూడా మన పిల్లలకి బోధించినప్పుడు వాళ్ళు సరి అయిన మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. అందుకని ఈ కలియుగంలో మనం చాలా జాగరూకతమై ఉండాలి. ఆ జాగరూకత మనం ఎలా చేయగలుగుతాము? ఎలాగైతే నైమిషారణ్యంలోని ఋషులందరూ కూడాను కలియుగ ప్రభావాన్ని తక్కువ చేయడానికి, కలియుగ ప్రభావాన్ని తొలగించడానికి శ్రీమద్ భాగవతాన్ని వినాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా మనం కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ప్రామాణిక గురువైనటువంటి ఆధ్యాత్మిక గురువు ద్వారా మనము భాగవత ధర్మాన్ని స్వీకరించాలి. మన నావకి అధిపతి ఎవరు? ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు భాగవత ధర్మాన్ని మనకి బోధిస్తున్నారు. ఆ భాగవత ధర్మాన్ని మనం స్వీకరించి మన జీవితంలోకి అన్వయించుకొని ఈ కలియుగం అనేటువంటి లోపభూయిష్టమైనటువంటి మహాసాగరాన్ని దాటే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకు అందించబడినటువంటి ఆ పడవ ఏమిటి అంటే భగవద్గీత. శ్రీకృష్ణుడి ద్వారా అందించబడిన, శ్రీకృష్ణుని సమాచారం ద్వారా మనకు అందించబడిన శ్రీమద్ భగవద్గీత లేకపోతే శ్రీమద్ భాగవతం, ఈ రెండు కూడాను భాగవత ధర్మాన్ని మనకి నిర్దేశిస్తున్నాయి. ఆ భాగవత ధర్మాన్ని పాటించడం ద్వారా మనము ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తి కాగలుగుతాము అని చెప్తున్నారు. సో ఈ ఋషుల యొక్క ఈ ప్రశ్నలన్నీ కూడాను ఒక విధంగా మనకి కలియుగం యొక్క స్థితిగతుల్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా కలియుగంలో ఉన్నప్పుడు ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి మనం చేయవలసిన పనుల గురించి నిర్దేశిస్తుంది. దాన్ని ఎవరి నుంచి స్వీకరించాలి అనేది కూడాను వాళ్ళ ప్రశ్నల ద్వారా, వివరణల ద్వారా సూత గోస్వామిని వాళ్ళు స్వీకరించి ఎలాంటి వాళ్ళు ఉండాలి అనే విషయాన్ని కూడా నిర్దేశిస్తుంది. శ్రీకృష్ణుడు సంపూర్ణ సత్యము. అన్ని యోగాలకి యోగేశ్వరుడు, యోగేశ్వర కృష్ణ. అన్ని యోగాలకి అధిపతి, అన్ని యోగాలలో సంపూర్ణత్వాన్ని సిద్ధించుకున్న వ్యక్తి యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని
వదిలేసి అదృశ్యమైపోయారు. భౌతిక ప్రపంచంలో తన లీలల్ని పరిసమాప్తం చేసి వెళ్ళిపోయారు. అందుకని శౌనకాది ఋషులు ఏమని అడుగుతున్నారు? శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ధర్మము శ్రీకృష్ణుడి యొక్క రక్షణని స్వీకరించింది. ధర్మానికి శ్రీకృష్ణుని ఆశ్రయించడం ద్వారా ధర్మస్థితిలో ఉండగలిగాము. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళిపోయారు కాబట్టి ధార్మికత్వము దేని ఆశ్రయాన్ని పొందుతుంది? ఎందుకంటే మనం నేర్చుకున్నప్పుడు మనకు ఒకటి తెలిసిందా, దాని గురించి మాట్లాడుకున్నప్పుడు కలియుగంలో ఆ ఆశ్రయం ఏది అంటే శ్రీమద్ భాగవతము అని చెప్పబడింది. నిజానికి మత గ్రంథాల్లో, వేద శాస్త్రాల్లో, ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి నియమ నిబంధనలన్నీ కూడాను భగవంతునిచేనే మనకి అందించబడ్డాయి. మనం అది నేర్చుకున్నాము. మనము ఈ చర్చను ఆరంభించినప్పుడే మనం చెప్పుకున్నాము. ఆ ధర్మ నియమాలన్నీ కూడాను ఉల్లంఘించబడుతున్నప్పుడు, వాటిని సరియైన విధానంలో మనకి చెప్పేవాళ్ళు లేనప్పుడు, ఆచరించే వాళ్ళు లేనప్పుడు, వాటిని పునఃస్థాపించడానికి భగవంతుడే మళ్ళీ మళ్ళీ ఆవిర్భవిస్తుంటారు. భగవద్గీతలో 4వ అధ్యాయం 8వ శ్లోకంలో ఈ విషయం మనం నేర్చుకుంటాం. నైమిషారణ్యులు, ఈ మునులందరూ కూడా ఈ సిద్ధాంతాల గురించే ప్రశ్నిస్తున్నారు. ఎవరిని? సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానము తర్వాతి అధ్యాయాల్లో మనం నేర్చుకుంటాం. ఇప్పటిదాకా మునులు సూత గోస్వామిని అడిగినటువంటి ప్రశ్నల గురించి మనం విన్నాము. దాంట్లోనే ఎంతో తాత్వికమైనటువంటి పరిజ్ఞానాన్ని మునులందరూ కూడాను ప్రదర్శించారు. శౌనకాది మునులందరూ కూడాను శౌనకుడిని ముని ఆధ్వర్యంలో సమావేశమైన ఆ మునులందరూ కూడాను వేదశాస్త్రాల పారంగతులు. వాళ్ళు అజ్ఞానులు కాదు, మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, వేదశాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు. అందుకనే భగవంతునికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని వాళ్ళు పరిచయం చేశారు. ఎలాంటి భగవంతుని గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు. అంతేకాకుండా 4 యుగాల గురించి, 4 యుగాల్లో ఆత్మసాక్షాత్కార పద్ధతుల గురించి వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి వాళ్ళు చాలా సబబైనటువంటి ప్రామాణికమైనటువంటి ప్రశ్నలను మనకి వాళ్ళు సూత గోస్వామిని ప్రశ్నించారు. శ్రీమద్ భాగవతము ఆధ్యాత్మికమైనటువంటి భాగవతం యొక్క ప్రతి వాక్యము, ప్రతి శబ్దము, ప్రతి పదము, ప్రతి అక్షరము కూడాను ఆధ్యాత్మికమైంది. అందుకని దాన్ని ఏమన్నారంటే శ్రీమద్ భాగవతాన్ని భగవంతుని యొక్క శబ్ద రూపము అని చెప్పారు. శ్రీమద్ భాగవతానికి భగవంతుడైన శ్రీకృష్ణుడికి తేడా ఏం లేదు. ఎక్కడైతే శ్రీమద్ భాగవతము స్థిరమై ఉంటుందో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటారు. శ్రీమద్ భాగవతాన్ని ఒక పుస్తకంగాను దాన్ని కొంటున్నాను అని ఆలోచించక్కర్లేదు. శ్రీమద్ భాగవతాన్ని మనం కొని ఇంట్లో పెట్టాము అంటే అది స్వయంగా శ్రీకృష్ణుని మనం ఇంట్లో స్థిరపరచుకున్నాము అని అర్థము. శ్రీమద్ భాగవతం యొక్క విగ్రహంగా మనము అర్చ విగ్రహంగా, లేకపోతే ఒక బొమ్మగా, అర్చ విగ్రహంగా కాకుండా ఒక బొమ్మగా మనం శ్రీకృష్ణుని విగ్రహాన్ని కొని ఇంట్లో పెట్టుకున్న దానికన్నా చాలా ఉన్నతమైనటువంటిది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతము కృష్ణుని యొక్క రూపమే కాదు, శబ్ద ప్రరూపము. శబ్ద రూపం ద్వారా మనకి ఏం చేస్తుంది? మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. శ్రీమద్ భాగవతాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నా కూడాను మన ఇంటి పవిత్రత పెరుగుతుంది, మనము శుద్ధి చెందడం మొదలవుతాం. భాగవతానికి అంత గొప్ప శక్తి ఉంది. అందుకని శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రతిరూపం. అది అందుకని ధర్మశాస్త్రం యొక్క అన్ని నియమాలు, నిబంధనలు దాంట్లో చెప్పబడ్డాయి. ఎంతవరకు చెప్పబడ్డాయి అంటే ఏకాఏకిన జీవాత్మని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఉన్నతమైన స్థితిని తీసుకెళ్లి అది భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అయ్యేలాగా, భక్తియుక్త సేవలో నిమగ్నం అవడానికి దోహదం చేస్తుంది శ్రీమద్ భాగవతం. అలాంటి శ్రీమద్ భాగవతాన్ని మాకు వినిపించండి. ఈ కలియుగంలో వినతగినటువంటిది ఏదైనా ఉన్నది అంటే శ్రీమద్ భాగవతము. పాటించవలసిన నియమాలు ఏవైనా ఉన్నాయి అంటే భగవద్గీతలో భగవంతునితో చెప్పబడినటువంటి నియమాలు అని శౌనకాది మునులు సూత గోస్వామికి విన్నవించారు. ఇది ఈ 3 శ్లోకాల యొక్క సారాంశము. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నవి రకరకాల పరిస్థితుల్లో రకరకాల శ్లోకాల్ని మనం చదువుతున్నప్పుడు, అనేక రకాల శ్లోకాలు చదువుతున్నప్పుడు వీటి గురించి చర్చించుకున్నాము. వీటినన్నింటినీ క్రోడీకరించి ఒక చోట ఈ 3 శ్లోకాల ద్వారా మళ్ళీ మనకి వివరించారు. దానికి సంబంధించి భాష్యాన్ని కూడా శ్రీల ప్రభుపాద గారు చక్కగా చెప్పారు. ఎలా చెప్పారు అంటే అది మనం దైనందిన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి
పూసగుచ్చి చెప్పారో వాటిని ఎలా నిరోధించుకోవచ్చో కూడా విన్నవించారు. సో కలియుగంలో మనము ఆశ్రయించవలసినటువంటి ధర్మము శ్రీమద్ భాగవత ధర్మము. భాగవత ధర్మాన్ని ఆశ్రయించాలి అంటే శ్రీమద్ భాగవతాన్ని పఠించాలి. ఆ భాగవత ధర్మాన్ని దైనందిన జీవితంలోకి అన్వయించుకోవాలంటే భగవద్గీతలో చెప్పినటువంటి సూత్రాలన్నిటి కూడా మన దైనందిన జీవితంలో పాటించాలి. దాంట్లో చాలా ప్రాథమికమైనది ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఇక్కడ ముగిద్దాము. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ కరెక్షన్స్ కానీ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీస్? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. డౌట్లు స్టార్ట్ అయ్యాయి ప్రభుజీ. చెప్పండి. మంచిది. అదే ప్రభుజీ, కలియుగంలో స్వర్ణయుగం స్టార్ట్ అవుతుందని చెప్పారు 10 సంవత్సరాలు. స్వర్ణయుగం అంటే ఇంకా వస్తుందా? స్వర్ణయుగంలోనే మనం ఉన్నాం ఇప్పుడు. చైతన్య మహాప్రభు కలియుగం మొత్తం కూడాను లోపభూయిష్టమైంది అని మనం చదువుకున్నాం. కానీ కలియుగంలో చిన్న కాల పరిమితి 4,32,000 సంవత్సరాల్లో 10,000 సంవత్సరాలు స్వర్ణయుగం లాంటిది. అదేంటి ఆ స్వర్ణయుగం ఏమిటి అంటే చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన రోజు నుంచి 10,000 సంవత్సరాలు స్వర్ణయుగం అని చెప్పబడింది. చైతన్య మహాప్రభు ఆవిర్భవించి 525 సంవత్సరాలైంది. అంటే స్వర్ణయుగం ప్రారంభమై కలియుగంలో 525 సంవత్సరాల దాకా అయింది. ఇంకా ఎంత ఉంది? ఇంకా 525 సంవత్సరాలు పోతే 9,400 పైచిలుకు 470 పైచిలుకు సంవత్సరాలు ఇంకా ఈ స్వర్ణయుగం మిగిలింది కలియుగం. దాని తర్వాత కలియుగం ఎంత దీనావస్థకు చేరుకుంటుంది అంటే మనం ఊహించలేము, అంత లోపభూయిష్టంగా మారుతుంది. సో దీన్ని స్వర్ణయుగం అని చెప్పారు మాతాజీ. 10,000 సంవత్సరాలు. హరికృష్ణ ప్రభుజీ, మరి కలియుగంలో ఎంత దారుణాలు తన ముందు ముందు జరుగుతాయి అనేసి మీరు చెప్తున్నారు. మరి దీన్ని ఖండించడానికి ఎటువంటి అవతారాలు మరి లేవా? అంటే భగవంతుడు ఆపే ప్రయత్నాలు చేయరా? అంతమొందించడానికి కలియుగాంతానికి మనకి శాస్త్రంలో చెప్పారు కదా, కల్కి అవతారం ద్వారా భగవంతుడు మళ్ళీ దాన్ని నిష్క్రమింపజేస్తాడు, కలియుగ సమాప్తం చేస్తారు అని ఉంది. మరి కలియుగ దైవం ఎవరు ప్రభుజీ? కలియుగ దైవం ఎవరు ప్రభుజీ? కలియుగ దైవము అన్ని యుగాలకి దైవం వచ్చేసి ఏకైక దైవం ఎవరు అంటే శ్రీకృష్ణుడు. అందులో సందేహం ఏం లేదు. జగన్నాథ స్వామి అంటారు కలియుగ అవతారం. జగన్నాథ స్వామి అవతారం అంటారు. జగన్నాథుడు తప్పకుండా జగన్నాథ స్వామి కలియుగ అవతారం. వెంకటేశ్వర స్వామి, జగన్నాథ స్వామి, ఇది కలియుగ అవతారమే, దాంట్లో సందేహం. సో తప్పకుండా జగన్నాథుని మనము ఆశ్రయించవచ్చు. జగన్నాథుడు శ్రీకృష్ణుడు భిన్నం కాదు. శ్రీకృష్ణుడు జగన్నాథుడు. హరికృష్ణ మహారాజు కలియుగంలోనే భాగవతం వింటాడు సుఖముని దగ్గర. అంటే హరికృష్ణ మహారాజు 2 యుగాలకు చెందినవారా? అంటే అటు ద్వాపర యుగం ఇటు కలియుగానికి చెందినవారా? కరెక్ట్, మీరు అర్థం చేసుకున్నది సంపూర్ణంగా కరెక్ట్ మాతాజీ. ఆయన ద్వాపరయుగంలో జన్మించారు. ఆయన శరీరాన్ని వదిలేసరికి కలియుగం ఆరంభమైపోయింది. అంటే కురుక్షేత్రం అయిపోయిన తర్వాత హరికృష్ణ మహారాజు జన్మ ఇచ్చారు ప్రభుజీ? ఎస్, కురుక్షేత్ర యుద్ధ ఆల్మోస్ట్ ముగిసే సమయంలో పరీక్షిత్ మహారాజు ఆల్మోస్ట్ ముగిసిపోయింది అప్పుడే కదా. అందుకనే మనకి అశ్వత్థామ తన బ్రహ్మాస్త్రాన్ని పరీక్షిత్ మహారాజుని సంహరించడానికి ఉపయోగిస్తారు. అప్పుడే కదా శ్రీకృష్ణ భగవానుడు పరీక్షిత్ మహారాజుని తానే ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్ మహారాజుని కాపాడతారు. మనం దాని గురించి మనం భాగవతంలో రాబోతున్నాం. హరే కృష్ణ. Any other questions or comments, Mataji and Prabhuji? Hare Krishna, Prabhuji. Mataji, చెప్పండి. Each and every word embedded in my heart, you are really explained very well, Prabhuji. Thank you for nice association, Prabhuji. Really, thank you a lot. Thank you very much, Mataji. మీరందరూ కూడా నాకు అవకాశం ఇస్తున్నారు. నాకు ఏ అర్హత లేదు, కానీ మీరెంతో కృపతోని మీకు సేవ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. మీరందరినీ కూడా నేను ఎలా గమనిస్తాను అంటే శ్రీ ప్రభుపాదుల వారు సేవ చేయమని మా దగ్గరికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచనని నేను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తాను. మీ అందరు కూడాను
నా సేవను స్వీకరించడానికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నాకు అవకాశం కల్పిస్తున్నాడు సేవ చేయడానికి. మీకు అందరికీ కృతజ్ఞతలు. హరికృష్ణ ప్రభుజీ, మరొక చిన్న క్వశ్చన్. ఎస్ మాతాజీ. పరికిత మహారాజుకి శాపం ఎందుకు వచ్చింది అంటే, అక్కడ మీరు స్టార్ట్ చేసి ఆపేశారు, వేరే స్టోరీ పట్టుకెళ్ళారు. అది అది ఎప్పుడు వస్తుంది ప్రభుజీ? అది మనకి తర్వాతి అధ్యాయంలో మనకి వస్తుంది. పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడు, ఎందుకని అతనికి ఆ శిక్ష విధించబడింది అనేది మనము చర్చించుకుంటాం మాతాజీ ముందు ముందు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. సో మనం ఇక్కడ ముగిద్దాం ఈ రోజుకి. ఇంకా మనము దామోదర అష్టకం చదవాలి. దాన్ని ఎవరు చదువుతారు ప్రభుజీ?